ఏవండే హాయ్! ఎలాగున్నారండి బాబు? బాగున్నారు కదా మీరు? నేను బాగున్నానండి. అదేనండి దీపావళికి మధ్య కాలంలో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి కదండీ! అందులో ఓ సినిమా ఓటీటీలోకొచ్చేసిందండి బాబు. ఓటీటీలోకొచ్చిందండి. నేను చూసానండి. చూసిన తర్వాత మీకు రివ్యూస్ చెప్పేత్తన్నానండి. ఆ సినిమా పేరు ఏంటనుకుంటున్నారు? 'బగీరా' అండి. నిజమేనండి బాబు. ఆ సినిమా పేరు 'బగీరా' అండి. బక్కోడు కాదండి. ఈ సినిమా నాకెలాగనిపించిందో రివ్యూలో చెప్పేత్తాను ఈనేయండి. ఈ సినిమా వన్ టైమ్ వాచబుల్ మూవీ అండి. ఒకసారైతే తప్పకుండా చూడొచ్చండి ఆ సినిమాని. ఇది ఫ్యామిలీతో చూడొచ్చా? లేదంటే ఫ్యామిలీతో చూడొచ్చండి. కాకపోతే ఏమైందంటే ఒక పాటలో కొంచెం రొమాన్స్ ఉంటదండి బాబు. అది తప్పించి సినిమా అంతా ఫ్యామిలీతో చూసేయొచ్చండి. ఇందులో మన హీరో గారు మాస్క్ ఎట్టుకుంటారండి బాబు. మాస్క్ ఎందుకెట్టుకొని నటించాడో ఈ సినిమాలోను మీరు సినిమా చూసి తేల్చేసుకోండి. సినిమా చూస్తే గాని మీకు తెలీదండి. సినిమా ఓటీటీలోనే ఆడుతుంది కాబట్టి చూడండి. ఏం పర్వాలేదండి. ఇందులో మన హీరో గారు బాగానే నటించారండి బాబు. హీరోయిన్ గారు కూడా బాగానే నటించారండి. ఆవిడ క్యారెక్టర్ తగ్గట్టు ఇందులో కొన్ని సన్నివేశాలు బానే ఉంటాయండి. సినిమా కొంచెం అక్కడక్కడ స్లోగా ఉంటుంది. అక్కడక్కడ స్పీడ్‌గానే ఉంటుందండి. మీకు విషయం చెప్తూ మర్చిపోయానండి బాబు. ఏంటనుకుంటున్నారో? ఇందులో కొన్ని సన్నివేశాలు భయంకరంగా ఉంటాయండి. భయంకరమైనవి సన్నివేశాలు చూడకున్నోళ్ళు ఉంటారు కదా! చూడకూడదన్నవోళ్ళు అలాంటోళ్ళు ఈ సినిమాని చూడకండి. ఎందుకంటే ఒకటో, రెండో అలాంటి సన్నివేశాలు ఉంటాయండి. ఇందులో బాగానే ఉందండి సినిమా నాకైతేనే మరి వన్ టైమ్ వాచబుల్ మూవీ అండి. ఒకసారయితే మీరు చూసేయొచ్చండి. తప్పకుండా చూడొచ్చండి సినిమాన. సరేనండి. సినిమా ఓటీటీలోనే ఆడుతుంది కాబట్టి చూసేయండి. చూసిన తర్వాత మీకెలాగనిపించిందో కొద్దిగా మన కామెంట్‌లో చెప్పేయండి బాబు. తర్వాత మన ఛానల్ లైకు, షేరు, సబ్బు అన్నీ చేసేయండి. ఉంటానండి. మరి నేను అంతవరకు మన ఛానల్‌లో మిగిలిన వీడియోలు చూసేయండి. మరి ఒక రివ్యూలో మళ్ళీ కలిసేసుకుందామండి బాబు మనము.